యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆ కాలంలో సున్నంతో మనము ఇండ్లు కడతా ఉన్నారు కదండి, చాలా ఓల్డ్ ఇది. సో ఓల్డ్ యా ఎస్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. It's from 2008. ఓ 2008. సో Sorry, ma'am, 2003. 2003 యా 2003లో ఇది పెట్టారు. అది చూడండి సున్నంతో కట్టారు. ఆ తర్వాత ఇది వుడ్ అండ్ ఇది ఐరన్. ప్రతి దానికి బుద్ధుడు స్టోన్లో అలా ఆర్ట్ వేసి మధ్యలో పెట్టారు. ఇదంతా చాలా బాగుంది, ఎందుకో పాజిటివ్ అనిపిస్తుంది ఇది. ఇది ఒకసారి చూడండి, టాప్ స్టోన్స్తో. యష్ కమ్ దిస్. See this top side. Yeah. ఇక్కడ చూడండి ఒక్కసారి, మనము స్టోన్స్ చెక్కలుగా ఉంటాయి కదా రాళ్ళు, ఆ రాళ్లతో ఎంత బాగా పెంకులు పేర్చినట్టు పేర్చారు. ఇట్స్ అ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. ఎస్, ఒకసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది. ప్రజెంట్ భూటాన్లో ఉన్నాం మనం. ఎస్, come this side and see all this. చాలా బాగుంది. హైట్కి ఎక్కొచ్చింది. వెరీ నైస్ కదా, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. సో ఇక్కడైతే నిజంగా చాలా ఫిలిమ్స్ తీసేయచ్చు, షూటింగ్కి చాలా బాగుంది. అయితే ఇక్కడ మాత్రము ఐ థింక్ 17-15 డిగ్రీ ఉంటుంది కదా. టెంపరేచర్ 16 ఉంది ఇక్కడ. ఎస్ చూడండి ఎంత బాగుంది. స్టెప్ బై స్టెప్ చాలా బాగా కట్టింది. ఇది మెయిన్ స్తూప. ఎస్, చుట్టూ 108 ఉంటుంది. ఇక్కడ నిలబడండి, అందరం వరుసగా ఎస్. ఎప్పుడైతే మనం నేచర్ని ఎక్కువగా చూస్తూ జ్ఞానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది. సో గౌతమ బుద్ధుడు చెప్పింది కూడా ఏంటంటే ధర్మంగా బతకాలి, సత్యంలో బతకాలి, సత్యమే మాట్లాడాలి, ఆరోగ్యంగా ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు అనేది ఆయన. సో గౌతమ బుద్ధుడు మన ఇండియాలో కావచ్చు, చైనాలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, అండ్ ఇండోనేషియా కావచ్చు, భూటాన్ కావచ్చు, టోటల్ బుద్ధుడిని మాత్రం అందరూ ఆదర్శంగా తీసుకున్నారండి. బుద్ధిజం అనేది చాలా పీస్ ఆఫ్ మైండ్. సో నేను బుద్ధుని ఎక్కువగా ఇష్టపడతాను. మన ఇంట్లో కూడా బుద్ధుడి స్టాచ్యూస్ ఉంటుంది. సో ఇదే అండి హ్యాపీ. సో మీరు కూడా అందరూ చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా కష్టపడి నేను చూస్తూ కూడా మళ్ళీ మీకు వీడియోస్ ద్వారా చూపిస్తున్నానంటే ఇంత దూరం రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని మేము ట్రై చేస్తున్నాం, మా హస్బెండ్. సో కట్ చేసేస్తున్నాను, మేము ఫొటోస్ తీసుకునే టైం ఇది. థ్యాంక్ యూ.